తరతరాలుగా ప్రజాసేవలో కొనసాగి మన గుడివాడ వంశానికి నువ్వొక పేరు కాదు చిన్నా, ఒక బాధ్యత, ఒక ఆశ. మన కుటుంబ అభిమానుల ఆశాజ్యోతిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ నా రూపానికి, నా పనితీరుకు సజీవ ప్రతిబింబంగా నిన్ను నీవే నిరూపించుకున్నావు. నాన్నగా నేను గర్వపడేలా నేడు నువ్వు నిలబడ్డావు. నిత్యం ప్రజలతోనే నీ ప్రయాణం, ప్రజల కోసమే నీ పోరాటం. నిన్ను నమ్మిన జగన్కి ఆసరాగా ఉంటూ కుటుంబ బాధ్యతకు అండగా సాగే నీ ఈ ప్రస్థానం తండ్రికి తడ్డ తనయుడిగా నిన్ను చరిత్రలో నిలబెడుతుంది చిన్నా. ఈరోజు నీ పుట్టినరోజు. ఈ రోజున నాన్నగా నేను కోరుకునేది ఒక్కటే కాదు, ఎన్నో ఆశీర్వాదాలు. నీ జీవితం సంపదతో నిండాలి, కాని ఆ సంపదకు అర్థం ఉండాలి. విజయం నిన్ను వెతుక్కుంటూ రావాలి, కాని వినయం నీతోనే ఉండాలి. గౌరవం నీ పేరుకు చిరునామాగా మారాలి, కాని నీ మనసు ఎప్పుడూ ప్రజలవైపే ఉండాలి. నాన్నగా నేను చెప్పేది ఒక్కటే, నీ మీద నమ్మకంతో నీ చెంత చేరిన ప్రతి ఒక్కరినీ ఇప్పటిలాగే చేరదీసి ఆదరించి మనసుతో కాపాడు. ఎందుకంటే ప్రజల ప్రేమే నీకు బలం, ప్రజల ఆశీర్వాదమే నీకు కవచం, అదే నీకు శ్రీరామరక్ష అవుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నా. నువ్వు నడిచే ప్రతి అడుగులో విజయం నీతోనే ఉండాలి. నాన్నగా నా ఆశీర్వాదం ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. చోడవరం నియోజకవర్గం నాయకులు, ప్రజలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా అందరం కూడా మంచి ఉత్సాహంతో, ఆశతో వేళ పనిచేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా అమర్నాథ్ గారి బర్త్డే సందర్భంగా ఈవేళ మనందరం పండగ వాతావరణంలో జరుపుకొని మనందరం కూడా ఉత్సాహంగా రానున్న రోజుల్లో కష్టపడి మళ్ళీ పార్టీని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీగా అమర్నాథ్ గారిని గెలిపించి మనందరం కూడా కష్టపడి అహోరాత్రులు కూడా అమర్నాథ్ గారి గారు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామంలో కార్యకర్తగా అందరూ కష్టపడి మరి అమర్నాథ్ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని అమర్నాథ్ గారి బర్త్డే సందర్భంగా కోరుకుంటున్నాం. అమర్నాథ్ గారి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన మండల పార్టీ నాయకులు, అలాగే 24 పంచాయతీలకు వచ్చిన మా వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మా అమర్నాథ్ గారికి ఇంకా మరింత రాబోయే కాలంలోని భారీ ఎత్తున జరిపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి మనందరికీ తెలుసు గుడివాడ అమర్నాథ్ గారు ఎంత యాక్టివ్గా తిరుగుతున్నారో. మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా రావడం, మరి జిల్లాలో పార్టీని అభివృద్ధి చేయడానికి తన వంతుతాన్ని కృషి చేస్తూ మన చోడవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ క్యాడర్ని బలోపేతం చేయడానికి అనేక విధాలుగా కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మనందరం కూడా గుడివాడ గురునాథరావు గారి తనయుడైనటువంటి స్వర్గీయ గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వంలో మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకులుగా తయారయ్యి మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మనందరం కూడా ఎవరు వంతు వారు కృషి చేయాలని కోరుకుంటూ మరెన్నో పుట్టినరోజులు రానున్న రోజుల్లో మనందరం కూడా ఆయనకి జరపాలని, మంచి నాయకత్వం ప్రతిమ కలిగినటువంటి వ్యక్తి, అదేవిధంగా అందరినీ కూడా కుటుంబ సభ్యులాగా పలకరించే వ్యక్తి, వారి కుటుంబానికి ఒక మంచి రాజకీయ మరి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ గారు, గురునాథరావు గారు తనయుడు చేత గతంలో ధర్మశ్రీ గారు కూడా మన నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చెందారు. ఇప్పుడు మన అమర్నాథ్ గారు కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి రానున్న రోజుల్లో మరి తన సేవలు మనందరికీ కూడా అవసరం కాబట్టి, మన మండలానికి కూడా ఎంతో అవసరం కాబట్టి, మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఒకే బాట మీద మన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ఎజెండా అమర్నాథ్ గారిని రానున్న రోజుల్లో ఇందాక అప్పలరెడ్డి బాబా చెప్పినట్టుగా
రానున్న రోజుల్లో 2029లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరి క్యాబినెట్లో కూడా వెళ్ళేటువంటి రోజులు మన నియోజకవర్గానికి ఉన్నాయి కాబట్టి మనందరం కూడా కష్టపడి ఇప్పటికే మరి తెలుగుదేశం నాయకులు ఏ విధంగా గ్రామాల్లో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏంటో మీ అందరికీ కూడా తెలుసు, చూస్తున్నారు ప్రత్యేకంగా. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మన ఆ విధమైనటువంటి పరిస్థితులు లేవు. కానీ ఎప్పుడు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నది చూస్తూ ఉన్నాం. కొన్ని గ్రామాల్లో పండగలు జరగనట్లేదు, కొన్ని గ్రామాల్లో ఇంకోటి చేయనులు, కొన్ని గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తూ ఒప్పుకొని కూడా చెప్తున్నారు. అవన్నీ తొలగిపోవాలంటే రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా జెండా పట్టుకుని ముందుకు రావాలి. ముందుకు వచ్చినాడు మండల నాయకత్వం అంతా ఆ కార్యకర్తలకు అండగా ఉంటాం. అదేవిధంగా మనకి అండగా అమర్నాథ్ గారు మనకు అండగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటామని చెప్పారు. కాబట్టి మనందరం కూడా ఎవరు బెదిరించినా ఏం చేసినా ఏ బెదిరింపులు కూడా మనందరం లొంగకుండా మన పార్టీ బలోపేతమే మన కార్యకర్తలు కాపాడుకుంటూ మనందరం కూడా పార్టీ బలోపేతానికి మొన్ననే ఆల్రెడీ కమిటీలు, గ్రామ కమిటీలు అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో కమిటీలు అయిపోయి మండల కమిటీ కూడా రేపు పెద్దలందరం కూర్చొని వేయడం జరుగుతుంది. అమర్నాథ్ గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేయడానికి ముందుకు రావాలని, అదేవిధంగా రాత్రి మరి మన పార్టీ అధ్యక్షులు వారు తమరాన వెంకటరామన్ గారిని నూతనంగా మన అమర్నాథ్ గారు నియమించడం జరిగింది. పెద్దలందరి సమక్షంలో మండల పెద్దలు, సర్పంచులు, ఎంపీలు అందరి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రాత్రి అమెరికానికి నాకు ఫోన్ చేసి అమర్నాథ్ గారి పుట్టినరోజు మీరందరూ కూడా నేను అందుబాటు చేయను కాబట్టి మీరందరూ కూడా దగ్గరుండి మీరందరూ కూడా చేయాలని నాకు కూడా మరి ఫోన్ చేసి ఇద్దరు మాట్లాడడం జరిగింది. ఆయన ఉంటే బాగుంది. ఇంకా అలా యువజన విభాగం చెప్పి యువజన విభాగం అసలు బాబాయ్ తర్వాత మన కృష్ణారెడ్డి బాబు అందరూ వచ్చారు, మాట్లాడారు. కాబట్టి ఆయనకు కూడా మరి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకొని మన పార్టీ అధికారం వచ్చే వరకు కూడా మనం కష్టపడినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కూడా ఇప్పుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తల గురించే పార్టీ పనిచేస్తుందని చెప్పడం జరిగింది అధినాయకుడే. అదేవిధంగా అమర్నాథ్ గారు కూడా ఏ గ్రామంలో ఉంటే ఆ నాయకులతో పెడతానని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక గ్రామంలో నాయకులు ఇంకో గ్రామంలో బుర్రబెట్టి అలాంటివి ఉండవని ఆయన చెప్తున్నారు. కాబట్టి అమర్నాథ్ గారు మన పార్టీ బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఇటువంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని, దానికి మనలో పెద్దలందరి సహకారం కావాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు.